ఆఫ్టర్నూన్. ఈ 100 రోజుల ప్రణాళిక డ్రగ్స్ రహిత సమాజం, డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసమని నూతన ప్రభుత్వం వారు తలపెట్టిన 100 రోజుల ప్రణాళికలో భాగంగా మా విశాఖపట్నం పోలీస్ కమిషనర్ శ్రీ శంకాబ్రత్ బాగ్చి గారు జూలై 1వ తారీఖున ఛార్జ్ తీసుకున్న తర్వాత దీని మీద పగడ్బందీ అయిన ప్రణాళిక తయారు చేయడం జరిగింది. ఆ ప్రణాళికని ఇంప్లిమెంట్ చేస్తున్నందువలన మంచి రిజల్ట్స్ అనేవి కూడా వస్తున్నాయి. దాంట్లో భాగంగా పెందుర్తి దగ్గర గతంలో కూడా మీకు చెప్పాను, 20 ప్రాంతాల్లో డైనమిక్ చెక్ పోస్టులు పెట్టడం, ఆ డైనమిక్ చెక్ పోస్టుల్లో గాంజా కూడా దొరకడం అనేది జరిగింది. అదే పందా కొనసాగిస్తున్నందువలన గాంజా విశాఖపట్నంలోకి వచ్చి ఇక్కడి నుంచి బయటికి వెళ్ళే దారులన్నీ కూడా టైట్ చేసినందువలన నిన్న సరిపల్లి దగ్గర, అంటే సరిపల్లి అనేది విజయనగరం నుంచి విశాఖపట్నంలోకి ఎంటర్ అయ్యే రోడ్డు మార్గం, దాదాపు ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ కానివ్వండి, ఒరిస్సా నుంచి కానివ్వండి, విశాఖపట్నంలో రావాలంటే అది ప్రధానమైన మార్గం. దాని మీద మేము ఫోకస్ చేయడం అనేది జరిగింది. విశాఖపట్నం సిటీకి పెందుర్తి పోలీస్ స్టేషన్లో గేట్వేలా ఉంటుంది కాబట్టి అక్కడ ఫోకస్ చేయడం జరిగింది. దానివల్ల నిన్న ఏజెన్సీ ప్రాంతం ఒరిస్సా నుంచి గాంజా తీసుకొస్తూ మా సర్ప్రైజ్ చెకింగ్ బృందానికి పెందుర్తి ఎస్ఐ గారు, పెందుర్తి సిఐ గారు ఆర్గనైజ్ చేసిన సర్ప్రైజ్ బృందానికి, అలాగే టాస్క్ ఫోర్స్ వారు ఇచ్చిన సహకారం, వాళ్ళ సపోర్ట్, వాళ్ళ ఇన్పుట్స్తో అధునాతనమైన టెక్నాలజీ ఉపయోగించి అక్కడ చెక్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా 7 ముద్దాయిలు నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర 284 కేజీల గాంజా ప్యాకెట్ల రూపంలో దాన్ని వాళ్ళు తీసుకొస్తున్నారు. కారులో తీసుకురావటం, వాళ్ళని కారులో తీసుకొచ్చినప్పుడు ఎవరు కూడా ముందు ఉన్నారా లేదా సిబ్బంది, పోలీస్ చెక్కింగ్లు అలాంటివి ఉన్నాయా లేవని మోటార్ సైకిల్ మీద రెక్కీ చేసి రావడానికి ఉపయోగించిన మోటార్ సైకిల్, ఈ మనుషుల్ని, కార్ని, ఆ గాంజాని కూడా మా సిబ్బంది వాళ్ళు ఉపయోగించే టెక్నిక్స్కి దాన్ని కౌంటర్ చేస్తూ మా వాళ్ళు చాలా ప్రొయాక్టివ్గా, ప్రాస్పెక్టివ్గా, ప్రణాళికాబద్ధంగా వాళ్ళందరినీ కూడా పట్టుకోవడం జరిగింది. తద్వారా 284 కేజీల గాంజాని, అంటే అది ఎంతమందిని యువతను పాడు చేస్తుందో మనందరం కూడా అంచనా వేయచ్చు. కాబట్టి అంత పెద్ద మొత్తంలో గాంజాని మనం పట్టుకున్నందువలన కన్జ్యూమర్స్ ఎండ్లో దాన్ని ప్రివెంట్ చేయగలిసాం. కాబట్టి సొసైటీలో గాంజాయి వాడకాన్ని నియంత్రించడానికి, తగ్గించడానికి ఆ చర్య చాలా ఉపయోగపడిందని నేను మీకు తెలియజేస్తున్నాను. అయితే పెందుర్తి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో నిన్న పులగానిపాలెం దగ్గర కూడా ఒక ఇంటిలో 75 కేజీల గాంజా, అది కూడా ఏజెన్సీ ప్రాంతం నుంచి రావడం జరిగింది. అక్కడ కూడా ఒక ఇంట్లో స్టోర్ చేయడం జరిగింది. ఆ ఇంట్లో అక్కడి నుంచి ప్రసాద్ అని, గుంటా ప్రసాద్ అని అతను ఏజెన్సీ నుంచి పంపిస్తే ఇక్కడ ఒక అధునాతనమైన ఇల్లు, సౌకర్యవంతమైన విలాసవంతమైన ఇంట్లో వాళ్ళు ఉంటూ ఈ 75 కేజీలు అక్కడ పెట్టడం జరిగింది. తద్వారా దాన్ని అమ్మడానికి ప్రణాళిక వేసుకున్నారు వాళ్ళు. కాబట్టి అందులో భాగంగా 5 ముద్దాయిలు కూడా అరెస్ట్ చేయడం అనేది జరిగింది. అక్కడ 284.5 కేజీలు, అక్కడ 75 కేజీలు ఇక్కడ ఒకే రోజు చేయటానికి. దీన్ని బట్టి మీరు విశాఖపట్నం సిటీ పోలీసు పగడ్బందీగా పనిచేస్తుందని మీరందరూ కూడా దీన్ని భావించవచ్చు. ఇలాగే మిగతా ప్రాంతాల్లో కూడా గాంజాయి సీజర్ అనేది జరుగుతుంది. గాంజాయి త్రాగిన వాళ్ళు పట్టుకోవడం జరుగుతుంది. డెకాయ్ ఆపరేషన్స్ చేస్తున్నాము. ఎక్కడెవరైతే త్రాగిన వాళ్ళు ఉంటున్నారో వాళ్ళు పికప్ చేస్తున్నాము. తల్లిదండ్రుల ద్వారా కౌన్సిలింగ్ చేస్తున్నాము. అలాగే మార్పు కేంద్రాలకు కూడా పంపించడం కూడా చేస్తున్నాం. ఒకవైపు నియంత్రణ, ఎవరైతే సోర్స్, ఎవరైతే గాంజా పండిస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ఎవరైతే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. కన్జ్యూమర్స్ మీద కూడా క్రిమినల్ చర్యలు తీసుకుంటూ
వాళ్ళని మార్చాల్సిన అవసరం ఉంది కాబట్టి వాళ్ళని మార్పు కేంద్రాలకు కూడా పంపించి డీఅడిక్షన్ సెంటర్ కూడా పంపించి చేస్తున్నాం. ఈ నెలలోనే మీకు మొన్న డైనమిక్ చెక్ పోస్టులు పట్టుకోవడం, ఇప్పుడు పట్టుకోవడం, మిగతా చిన్న చిన్న మొత్తంలో పట్టుకోవడం, ఈ విశాఖపట్నం సిటీలో ప్రతిరోజు కూడా గాంజా సీజన్ అనేది జరుగుతుంది. ఈ 100 రోజుల ప్రణాళిక మంచి ఫలితాలు ఇస్తుంది. తద్వారా పోలీసులు కూడా మంచి పనితీరు కనబరుస్తూ ఉన్నారు. కింది స్థాయి సిబ్బంది రాత్రి పగలు ఎండనక వర్షం అనక మీరు చూస్తున్నారు, ఆ రోడ్ల మీద కంటిన్యూస్గా చెక్ చేసుకుని ఈ రకమైన రిజల్ట్స్ తీసుకుంటున్నారు. వీళ్ళందరినీ కూడా వైజాగ్ సిటీ పోలీస్ కమిషనర్ గారు కూడా అభినందించారు. వారికి కూడా రివార్డ్స్ రూపంలో వాళ్ళని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. సభాముఖంగా వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించడం చేస్తామని చెప్పారు కమిషనర్ గారు. తద్వారా కూడా సిబ్బంది కొంచెం మోటివేట్ అయ్యి ఈ రకమైన రిజల్ట్స్ తీసుకురావడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఒకసారి గంజాయికి అలవాటు పడితే మన కుర్రవాడు మళ్ళీ బాగుపడడం అనేది చాలా కష్టం. కాబట్టి తల్లిదండ్రులు పేరెంటింగ్ అనేది చాలా ఇప్పుడు ఈ రోజుల్లో పేరెంటింగ్ అనేది చాలా కష్టమైన ప్రక్రియ. ఎందుకంటే మనం పిల్లలకి సెపరేట్ బెడ్రూమ్ ఇచ్చేయటం, సెపరేట్ ఫోన్ ఇచ్చేయటం చేస్తున్నాము. వాళ్ళు ఏ కార్యక్రమాలు చేస్తున్నారో మనకి తెలియట్లేదు. అవన్నీ కూడా వాచ్ చేయాల్సిన అవసరం మనం పిల్లల్ని. అలాగని గట్టిగా మనం పిల్లల కంటే వాళ్ళు ఏదైనా ఇంటి నుంచి వెళ్ళిపోవడం, ఏదైనా చేసుకోవడం, అలాంటి ఆస్కారాలు కూడా అలాంటి సందర్భాలు కూడా చూస్తున్నాము. కాబట్టి పేరెంటింగ్ అనేది చాలా కష్టం. పిల్లల మీద చాలా ఫోకస్ పెట్టాలి, వాళ్ళ నమ్మకంలో తీసుకోవాలి. మనం కూడా వాళ్ళని వాచ్ చేస్తూ ఉండాలి. చేస్తూ ఇటువంటి మాదక ద్రవ్యాలకి బానిస కాకుండా ఉండడానికి తల్లిదండ్రుల సహకారం ఎంతైనా ఉంది. అలాగే పాత్రికేయులు, మీరు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాలో దీనివల్ల పడే ఇంత గాంజాయి కేసులు అరెస్ట్ అయితే బెయిల్ రాదు. కొంతమంది అయితే డబ్బులు వస్తాయని చెప్పేసి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు అమాయకులు. వాళ్ళు బెయిల్ రాదు, సెంట్రల్ జైలు నిండిపోయినాయి ముద్దాయిలు. కాబట్టి వాళ్ళకి భవిష్యత్తు కూడా వాళ్ళ కుటుంబానికి, భార్య పిల్లలకి దూరం అయిపోవాల్సి వస్తుంది. తద్వారా భార్య పిల్లలు మళ్ళీ వాళ్ళు బతుకు తిరుగు కూడా ఇబ్బంది అవుతుంది. పిల్లలు కూడా దారి తప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి ట్రాన్స్పోర్టేషన్ పెడలింగ్ చర్యలు కూడా చేపట్టకుండా ఉండాలనేది మనం అందరూ కూడా అవగాహన తీసుకురావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా విద్యార్థులు ఈ రకమైన గాంజా ఎడిక్షన్కి మొదట్లో చాలా బాగున్నట్టు ఫ్యాషన్గా ఉంటుంది. ఫ్రెండ్స్ ద్వారా దీన్ని తీసుకోవడం జరుగుతుంది. ఇలాంటి పనులకి మీరు చేస్తే జీవితం నాశనం అయిపోతుంది. ఈ దుర్వ్యసనాలకి అలవాటు పడినవాడు ఎక్కువ రోజులు బతకడు, వాడి భవిష్యత్తు కూడా ఎక్కువ రోజులు బాగుండదు. మనం మనిషిగా ఉంటే భవిష్యత్తు బాగుండాలి, కష్టపడాలి, భవిష్యత్తు బాగుండాలి. మానవుడు సంఘంలో గౌరవంగా బతకాలి. అగౌరవంగా బతికి, దొంగతనంగా బతికి, రహస్యంగా బతికి దానివల్ల సాధించేదేం లేదు. కాబట్టి ఈ సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ డ్రగ్ అనేది, ఈ గాంజా అనేది నిర్మూలించడానికి మనం ఈవేళ మన పిల్లడు అవ్వచ్చు, రేపు లేకపోతే పక్కింటి పిల్లడు అవ్వచ్చు, రేపు మన పిల్లడు కూడా అది ఉంటుంది. స్కూల్ దగ్గర కానీ, షాపుల్లో కానీ ఏదైనా ఉంటే ప్రజలు ఇమీడియట్గా మాకు టోల్ ఫ్రీ నెంబర్ ఉంది, మా నెంబర్స్ ఉన్నాయి. మా నెంబర్ కూడా మా సిఏ గారి నెంబరు 9440796039. పెందుర్తి సిఏ గారు. నా నెంబరు 9440796008. ఇది చాలా పకడ్బందీగా చేయాల్సిన అవసరం ఉంది. దీంట్లో ప్రజల సహకారం కూడా చాలా అవసరం. కాబట్టి మీరందరూ ముందుకొచ్చి దీన్ని నివారించాలి. దీన్ని మీ సహకారం అవసరం ఉంది. ఈ సోర్స్ అంతా కూడా మా దగ్గర ఇప్పుడు మా కమిషనర్ గారు, కొత్తగా కమిషనర్ గారు చార్జ్ తీసుకున్న తర్వాత దీని మీద ఒక ప్రణాళిక పెట్టాం. ఈరోజు ఇక్కడ దొరికిన వాళ్ళు సోర్స్ ఉన్నారు, ఇంకో 3 సోర్స్ ఉన్నారు. ఆల్రెడీ అక్కడ టీం పెట్టాం. మేము ఏఎస్ఆర్ పోలీసు, ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్ పోలీసు కోఆర్డినేషన్ తోటి సోర్స్ని పట్టుకుంటున్నాం. అలాగే ఎండ్ యూజర్ ఇది ఎక్కడికి బయటికి పోతుంది, ఎవడమ్ముతున్నాడు అనేది కూడా దీంతో సరిపెట్టేయట్లేదు. మేము అవతల బ్యాక్వర్డ్కి వెళ్తున్నాము, ఇతర ఫార్వర్డ్ లింక్కి కూడా అన్ని కేసుల్లో కూడా వెళ్తున్నాం. దీంట్లోనే మేము లిస్ట్ అవుట్ చేసాం ఎన్ని కేసుల్లో బ్యాక్వర్డ్ లింక్ పెండింగ్ ఉంది, ఎన్ని కేసుల్లో ఫార్వర్డ్ లింక్ పెండింగ్ ఉంది. వీళ్ళందరి మీద కూడా అరెస్ట్లు అనేవి ఇప్పుడు స్పెషల్ టీమ్స్ పెట్టాం. నిన్న పెందుర్తిలో కూడా ఆ బ్యాక్వర్డ్ లింక్ అంటే మీరు చెప్పినట్టు సోర్స్ని అరెస్ట్ చేశాం. ఈరోజు కంచరపాలెంలో కూడా సోర్స్ని ఒకతన్ని అరెస్ట్ చేశాం. మా టీంలు అక్కడ తిరుగుతున్నాయి. ఆ పోలీస్ సహకారంతో మేము చేయగలుగుతున్నాం. అలాగే ఎవరైతే నేరస్తులు ఉన్నారో బెయిల్ మీద వచ్చిన వాళ్ళు మళ్ళీ నేరం చేస్తే బెయిల్ క్యాన్సిల్ చేసేటానికి కోర్టులో ఫైట్ చేస్తున్నాం. అలాగే ఎవరైతే ఈ యాక్టివిటీస్లో ఉన్నారో వాళ్ళందరికీ రౌడీ షీట్స్ ఓపెన్ చేస్తున్నాం. నిన్న కూడా పెందుర్తిలో 3 ట్రాన్స్పోర్ట్స్ మీద రౌడీ షీటర్స్ ఓపెన్ చేయడం జరిగింది. అలాగే కంచరపాలెంలో కూడా 9 మంది మీద జరిగింది. అన్ని రకాల
మూకుమ్మడి దాడి చేస్తేనే ఈ ఈ ఈ మెనాస్ని మనం కట్టడి చేయగలము, లేకపోతే కట్టడి చేయలేమని ఒక పక్క బెయిల్ క్యాన్సిలేషన్, ఒక పక్క పీడీ యాక్ట్, ఒక పక్క ఎక్స్టర్నమెంట్, ఇలా ఒక పక్క పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్, చట్టంలో ఉన్న అన్ని ప్రావిజన్స్ను కూడా చేస్తున్నాం. ఆ తర్వాత చట్టంలో 68 ప్రావిజన్ ఎన్డీపీఎస్ యాక్ట్లో ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ ఉంది. వీళ్ళ మూలాలు ఈ గంజాయి వల్ల ఈ మధ్యన ఏం ఆస్తులు కొన్నారు, దాన్ని అటాచ్మెంట్, గతంలో ఏముంది, ఇవన్నీ కూడా ఇంట్లో ఉంటే ఇల్లు స్వాధీనం చేసుకోవడం, ఇవన్నీ కూడా దీన్ని అన్ని కూడా ప్రక్రియలో వేగవంతం చేసి అన్నీ కూడా ఇన్వాల్వ్ చేస్తే మూకుమ్మడి దాడిలాగా అన్ని రకాల లీగల్ ప్రావిజన్స్ ఈ రకమైన నేరస్తుల మీద, బాగా ఆర్గనైజ్డ్ నేరస్తులు వీళ్ళందరి మీద అంత గట్టిగా చర్య తీసుకోకపోతే మనకి ఇది ప్రివెంట్ కాదని చెప్పేసి ఇన్ని రకాల చర్యలు తీసుకుంటాం. మీరు గంజాయి మీకు కావాలంటే ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఎవరెవరు గంజాయి ట్రాన్స్పోర్టర్స్ మీద రౌడీ షీటర్స్ ఓపెన్ చేసాం, ఎవరెవరు బెయిల్ క్యాన్సిల్ చేశాం, ఇవన్నీ కూడా మా దగ్గర డేటా. ఈ మధ్యన మేము ఇవన్నీ కూడా దీన్ని వేగవంతం చేసి ప్రతిరోజు కూడా ఉన్నతాధికారులు దీని మీద రివ్యూ ఉంటుంది, మేము కూడా మా లెవెల్లో రివ్యూ ఉంటుంది, ఎస్హెచ్ఓ లెవెల్లో రోజు ఆన్సర్ చేయాలి. ఇది ప్రయారిటీ మాకు. గాంజా అనేది ప్రయారిటీ అయిపోయింది, డ్రగ్స్ అనేది ప్రయారిటీ అయిపోయింది. ఎందుకంటే సమాజంలో దానివల్లనే లాండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తున్నాయి, క్రైమ్ వస్తుంది, కొట్లాట్లు వస్తున్నాయి, ఇవన్నీ కూడా దానివల్ల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, యాక్సిడెంట్లో మనుషులు చనిపోతున్నారు. కాబట్టి ఇది ప్రివెంట్ చేస్తే, ఇది మూలం కాబట్టి ఇది ప్రివెంట్ చేస్తే నేరాలు కూడా నిరోధించవచ్చు అనే ఉద్దేశంతో ఇదంతా కూడా ప్రణాళికబద్ధంగా చేస్తున్నాం. కాటన్ చర్చ్ కూడా మేము దాదాపు ఒక 25 మంది వరకు యాక్సిడెంట్స్ వెరిఫై చేశాం. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఇద్దరు చెప్తున్నారు, ఇక్కడే సాధు మఠం దగ్గర ఉంటున్నాడు ఆయన ఎక్కడి నుంచో వచ్చాడు, ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, ఈ వ్యాపారానికి వాళ్ళు ఈయన ఇంటర్మీడియటరీ, అక్కడ ఏజెన్సీ నుంచి గాంజా ప్రొక్యూర్ చేయడము, ఢిల్లీకి అక్కడికి పంపించడం ఇంటర్మీడియటరీ, ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇలాగే మనకి అయ్యప్ప కాలనీ, దాన్ని బాంబే కాలనీ అనే దాంట్లో అద్దె చాలా తక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ కూడా మేము వెరిఫై చేసి ఇంకా వెరిఫికేషన్ కూడా చేస్తున్నాం. వాళ్ళు ఏ వ్యాపారం చేస్తున్నారు, వ్యాపారం అని చెప్తే ఏం వ్యాపారం చేస్తున్నారు, ఉద్యోగం అని చెప్తే ఏ ఉద్యోగం చేస్తున్నారు, ఎక్కడి నుంచో ఏదో సుదూరమైన రాష్ట్రం నుంచి మన దగ్గరికి వచ్చి మనకు 15,000కి 10,000కి ఉద్యోగం చేయాల్సిన అవసరం ఉంటుందా, లేదా వేరే పని ఏమైనా చేస్తున్నారా, ఈ ఆస్పెక్ట్స్ కూడా వెరిఫై చేస్తున్నాం. మనం కూడా అక్కడ ఆ లిక్కర్ అమ్మిన వాళ్ళు ఉంటే దాని మీద కేసు పెట్టాము. వాళ్ళందరికీ కూడా అక్కడ ఉన్న యువత కూడా ఉపాధి కూడా కల్పించడానికి కోసం స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడాము. ఈ మధ్యన యంగ్స్టర్స్ ఉన్న యువత అందరితో కూడా మీటింగ్ ఆర్గనైజ్ చేసి వాళ్ళని కూడా మంచి దారిలో పెట్టి సమాజానికి ఉపయుక్తకరంగా తయారు చేస్తున్నాం. ఇందులో దాదాపు 284, 75, 360 దాదాపు 400 కేజీల గాంజాని ఇక్కడ ఈ 1 మంత్లో సీజ్ చేయడం జరిగింది. ఇందులో 7, అందులో 5, 12 ప్లస్ అందులో 2, 14 మంది ముద్దాయిల్ని 14 మంది ముద్దాయిల్ని గాంజా ఎవరైతే వ్యాపారం గాంజా సెక్యూర్ చేయడం, ట్రాన్స్పోర్ట్ చేయడం చేస్తారో, అలాగే గాంజా తాగిన వాళ్ళు కూడా ఉన్నారు. తాగిన వాళ్ళు 4 కూడా వాళ్ళని కూడా అరెస్ట్ చేసి వాళ్ళు కూడా మార్పు కేంద్రానికి కూడా పంపించడం జరిగింది. ఈ దాదాపు ఈ 15 రోజుల్లో ప్రోగ్రెస్ ఇదే ప్రోగ్రెస్కి మేము కంటిన్యూ చేస్తాము. ఎందుకంటే మా సిబ్బంది అంతా కూడా చాలా కమిట్మెంట్తో చేస్తున్నారు. మీరు అంతా చూడొచ్చు, వర్షం పడ్డా ఎక్కడైనా మీ ఇంట్లో చలికి, ఎండకి, వానకి, దోమలకి అన్నింటిలో కూడా మా వాళ్ళు నిలబడి చేస్తున్నారు. అలాగే మొన్న ఆర్టీసీ బస్సులో వస్తుంది పట్టుకున్నారు, ఇక్కడ దువ్వాడ దగ్గర పట్టుకున్నారు, ఇక్కడ పెందుర్తి దగ్గర పట్టుకున్నారు. నాట్ ఓన్లీ పెందుర్తి, ఎంటైర్ విశాఖపట్నం సిటీ సిబ్బంది అంతా కూడా కమిట్మెంట్తో పని చేస్తున్నారు. తద్వారా రిజల్ట్స్ అనేవి ఈరోజు వస్తున్నాయి. ఇక్కడే కాకుండా మళ్ళీ ఎంబీపీలో కూడా నిన్న 100 కేజీలు పట్టుకున్నారు గాంజా. ఎంబీపీలో కూడా 100 కేజీలు పట్టుకున్నారు. ఇంకో దగ్గర కూడా ఒక 75 కేజీలు పట్టుకున్నారు. దాదాపు 500 కేజీలు పైన నిన్న ఒక్కరోజే పట్టుకోవడం జరిగింది. ఇది పని గంజాయి నిర్మూలనలోకి విశాఖపట్నం సిటీ పోలీస్కి, ఆంధ్రప్రదేశ్ పోలీసుకు ఉన్న చిత్తశుద్ధిని ఇదంతా నిరూపిస్తుంది. ఎందుకంటే ఇది ప్రణాళిక స్టేట్ అంతటికీ కూడా వర్తిస్తుంది, స్టేట్ ప్రణాళిక ఇది. సార్, ఈ 12 మంది అరెస్ట్ చేశారు, పిల్లల్లో యూత్ కానీ ఎడ్యుకేటెడ్ కానీ లేదంటే మైనర్స్ కానీ ఎవరైనా ఉన్నారు సార్? మైనర్స్ లేరు, ఎడ్యుకేటెడ్. అంటే వీ డోంట్ వాంట్ టు డిస్క్లోజ్. ఒక అమ్మాయి అయితే ఇందులో మీకు చెప్పాను, ఇప్పుడు పోష్ హౌస్ బ్యాచులర్ ఆఫ్ ఫిజియోథెరపీ చదువుతుంది అమ్మాయి.
అంటే చదువు కంటే ఇది ఎర్నింగ్ బాగుంటుందని చెప్పేసి యంగ్స్టర్స్ ఫ్రమ్ మోర్ పర్టికులర్లీ ఏజెన్సీ ఏరియాలో వాళ్ళు టెంప్ట్ అవుతున్నారు. అది వాళ్ళ తప్పు కాదు, బట్ వాళ్ళ మోటివేట్ చేసిన వాళ్ళు ఆ గ్యాంగ్స్ తప్పు. వీళ్ళు దానికి వీళ్ళు ప్రభావితం కాకూడదనే మీ పత్రికాముఖంగా అందరికి కూడా తెలియజేస్తున్నాం. మనీ ఏది కూడా ఈజీగా రాదు, కష్టపడితే మనీ వస్తుంది. కాబట్టి ఈజీగా ఏ మనీ వచ్చినా అది మన ట్రబుల్లోకి నెట్టేయడం అనేది జరుగుతుంది. యువత అంతా అది గ్రహించాలి. అది ఒక మహిళ ఉన్నారు, ఆవిడ ఇంకొక ఆయన, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. వాళ్ళు మంచి ఇల్లుంది, మంచి మనం ఎవరం కూడా ఎఫోర్డ్ చేయలేము. ఈవెన్ 33 ఏళ్ళ సర్వీస్ ఉన్న గెజెట్ ఆఫీసర్ నేనే అలాంటి విల్లా లాంటి హౌస్లో ఉండలేను. వాళ్ళు ఉండగలుస్తున్నారు, అద్దెకి ఉండగలుస్తున్నారు. అంటే చూడండి, బయట వాళ్ళు వచ్చి ఇక్కడ అద్దెకి ఉంటారు. మీరు చెప్పారు ఆ రోజు మేము డెకాయ్ ఆపరేషన్ చేస్తాం. వాటర్ ట్యాంక్ ఒకటి ఉందండి అక్కడ, మధ్యాహ్నం 2 గంటలకు ఆ టైంలో వెళ్తాం చూస్తాం. మనం కూడా నేను సీనియర్గా రూమ్స్ ఉన్నాయి కదా, రూమ్స్ దగ్గర గార్డెన్లో కానీ తోటలు చెట్లు ఉన్నాయి, ఆ మధ్యకి వెళ్ళిపోతున్నారు అక్కడ కూడా. ఎక్కడది మీకు కూడా తెలుసు అది విషయం. అంటే మేము కూడా సమాజంలో పార్టీ కాబట్టి మాకు పిల్లలు ఉన్నారు, కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి ఇలాంటి దానికి ఏదైనా గంజాయి త్రాగిన తర్వాత దుష్ఫలితాలు చాలా ఉన్నాయి. దానివల్ల వాళ్ళు నేరం చేయొచ్చు, యాక్సిడెంట్ చేయొచ్చు. చాలామంది తల్లిదండ్రులు పిల్లలు పోయి ఏడుస్తున్నారు, మేమే చూస్తుంటాం రోజుల్లో. ఆ దుస్థితి ఎవరికి కూడా రాకూడదనే మేము మనసా వాచ కర్మ శక్తితో పనిచేయడం జరుగుతుంది. బయటపడరు, వెంటనే తెలియదు. అలా తెలుసుకునేసరికి ఆయన ఎడిక్ట్ అయిపోతారు. ఎడిక్ట్ అయిపోయిన తర్వాత వైలెంట్ బిహేవియర్ ఉంటుంది. కాబట్టి చాలామంది బయటికి రావడానికి భయపడవచ్చు, నేను కాదను. కానీ వాళ్ళు ఎవరైతే మాకు చెప్తారో, మాకు కానీ మా సిపి గారు కూడా ఈ మధ్యన వాట్సాప్ నెంబర్ మీ అందరికీ చెప్పారు. మీ ఎవరి ఐడెంటిటీ డిస్క్లోజ్ చేయం మేము. మాకు కావాల్సింది సమాచారం. ఇప్పుడు మీరు కొన్ని సమాచారం చెప్పారు, కొన్ని పాయింట్స్ మొన్న చెప్పారు. నేను పర్సనల్గా వెళ్ళాను, మా సిఈ గారిని తీసుకుని వెళ్ళి దానికి డెకాయిలు పంపించమని చెప్పాం. కాబట్టి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీ పేరు రాదు, మీరు ఫోన్ నెంబర్ నాకు ఫోన్ వాట్సాప్ చేస్తే మీ ఫోన్ నెంబర్ వస్తుందని భయం ఉంటే మీరు ఒక ఉత్తరం రాయండి మాకు. పోస్ట్ కార్డులో మీ అడ్రస్ రాయకపోతే మీ ఐడెంటిటీ తెలియదు కదా. నేను నవేడేస్ టెక్నాలజీలో మీ పేరు ఎక్కడైనా బయటపడిపోతుందని మీరు భయపడవచ్చు. ఎందుకంటే నాకు వాట్సాప్ చేస్తే మీ నెంబర్ వచ్చేస్తుంది, ఐడెంటిటీ డిస్క్లోజ్ అయిపోతుందని. ఒక లెటర్ రాయండి మాకు, ఒక ఎన్వలప్ కవర్ రాస్తే మాకు వస్తుంది. మీ ఫ్రమ్ అడ్రస్ రాయక్కర్లేదు. మీ ఏమీ రకం మిమ్మల్ని మేము డిస్క్లోజ్ చేయము, అది 100% షూర్. బట్ ఇంకా మీలో ఏదైనా అప్రమత్తం లాంటిది ఉంటే ఉండొచ్చు. అందరం కూడా కాన్ఫిడెంట్గా ఉంటాం. కాబట్టి ఉత్తరం రాసిన SHO పెందుర్తి పోలీస్ స్టేషన్ అంటే వచ్చేస్తుంది, ఏసీపీ వెస్ట్ విశాఖపట్నం అంటే మాకు వచ్చేస్తుంది. ఆ విధంగా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఖచ్చితంగా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మేము చర్య తీసుకోకపోతే మీరు క్వశ్చన్ చేయండి మమ్మల్ని. మీకు Never the